హలో హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ పూజ అనమాట. సో పసుపు కుంకుమ అమ్మవారికి వేసి దండం పెట్టుకుంటున్నారు మా హస్బెండ్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది వైభవ లక్ష్మి వ్రతం. సో మా అక్క అండ్ మా బావగారు ఈ వైభవ లక్ష్మి వ్రతం అనేది మా అక్క చేసుకుంది. సో 11 వీక్స్ ఉంటుంది. సో వ్రతం గురించి ఇది నాకు తెలీదు. ఇది వచ్చేసి ఇక్కడ నేను వ్లాగ్ తీసాను అనమాట. అందుకే నేను ఇదంతా వ్లాగ్ షూట్ చేశాను. సో అది నేను మీతో షేర్ చేస్తున్నాను. వ్లాగ్ అంతా చూసేయండి. ఇక్కడ వచ్చేసి మరదలు 6 మెంబర్స్కి తినిపిస్తూ ఉంది. తను కేరింగ్ అనమాట. ఎప్పుడు పిల్లలకి మేము ఏదో ఒక అకేషన్లో కలుస్తూనే ఉంటాం కాబట్టి తను ఎప్పటికీ పిల్లలతో ఎఫెక్షన్ బాగా. పిల్లలు కూడా సిందా ఆంటీ అనుకుంటే చాలా ఎఫెక్షన్గా ఉంటారు. పిల్లలకి తినిపిస్తూ ఉంది. మా తమ్ముడు కూడా వాళ్ళని క్వశ్చన్స్ అడగడం, ఇంటర్వ్యూ లాగా వాళ్ళకి సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడగడం, అన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక మా మమ్మీ వచ్చేసి ఏంటంటే పప్పు రుబ్బుతుంది. మా పాప ఆ పప్పు తీసుకొని తింటుంది చూడండి. ఇక్కడ వచ్చేసి నేను సో ఇది వచ్చేసి ఆలు వంకాయ కర్రీ అనుకుంటా. స్టార్ట్లో అలా కలిపాను ఒకసారి. అప్పుడే మా హస్బెండ్ వీడియో షూట్ చేశాడు. నేను ఎక్కువ ఫంక్షన్లో వంటలు చేయడం అనేది చాలా తక్కువ. సో ఎప్పుడో ఒకసారి తీస్తే నేను ఫోటో తీసుకుంటాను అనమాట. ఇక్కడ వచ్చేసి చూడండి, తమ్ముడు పిల్లలు అందరు ఇలా ముచ్చట్లు పెడుతూ తింటూ మళ్ళీ తిన్నారు, ఆల్రెడీ మళ్ళీ తింటున్నారు. ఇక్కడ వచ్చేసి పిల్లలు ఆడుతున్నారు. ఇంకా మా పాప చూడండి, మమ్మీ పప్పు రుబ్బుతుంది కదా, వాళ్ళ అమ్మమ్మ మెల్లగా పప్పు వేసిస్తే బౌల్లో షుగర్ పెట్టుకొని మరీ తింటుంది అని అంటుంది. ఇక్కడ వచ్చేసి బీరకాయ అండ్ బొబ్బర్లు కర్రీ. ఇది మా హస్బెండ్ ఫేవరెట్ కర్రీ అనమాట. సో అందుకే మా అక్క ఫేవరెట్ తన కర్రీ కాబట్టి బీరకాయ అండ్ బొబ్బర్లు చేసింది. సో అలాగే పులిహోర, బీరకాయ బొబ్బర్లు, అలాగే ఆలు వంకాయ, ఇంకా సాంబార్, ఇంకా సీర, ఇంకా వచ్చేసి ఇంకేమున్నాయి, ఇవి వెరైటీస్ అయితే చేసాము అనమాట. సో ఇక్కడ వచ్చేసి అక్క వ్రతం చేసుకుంటే మధ్యలో వెళ్ళి చిన్న చిన్న బిట్స్ తీసుకున్నాను. నేను టోటల్ పూజ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు నేను షూట్ చేయలేదు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే పసుపు కుంకుమ గౌరమ్మ అవన్నీ వైభవ లక్ష్మి నాకు ప్రాసెస్ తెలీదు. ఇక్కడ వచ్చేసి ఒక 11 మెంబర్స్కి వాయనం అంటే వచ్చేసి దీంట్లో ఏంటంటే ఈ బుక్స్ అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వైభవ లక్ష్మి వ్రతం బుక్స్ అనేవి తీసుకొచ్చింది అక్క. వాయనంతో పాటు ఈ బుక్ అనేది 11 మెంబర్స్కి వాయనంగా ఇచ్చింది. సో ఆ బుక్ కూడా నేను ఇంకా చదవాలి. సో ఇక్కడ వచ్చేసి వ్రతం అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీపం పెట్టేసి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి ఇవి చేయడమే, ఇంకా అదొక్కటే అయిపోయింది అనమాట. లాస్ట్లో నేను మిడిల్లో వెళ్ళేసి నేను షూట్ చేసుకున్నాను. సో ఫస్ట్ నుండి నేను తీయలేదు షూట్ యాక్చువల్గా. ఇక్కడ వచ్చేసి అక్క పూజ చేసుకుంటుంటే ఇది వచ్చేసి వైభవ లక్ష్మి 11 వీక్స్ అనమాట. ఇది వచ్చేసి ఉద్యాపన. సో ఉద్యాపన 11th డే లాస్ట్ డే ఒక 21 మెంబర్స్కి భోజనాలు పెట్టి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసింది. సో ఇదంతా షూట్ చేశాను అనమాట. పిల్లలైతే చాలా హ్యాపీగా ఆడుకున్నారు. సో ఒక రిలాక్సేషన్ అనమాట. కానీ అక్క వాళ్ళకి ఒకటి స్పెషల్ దీంట్లో వాళ్ళకి యాడ్ అయిపోయింది. అనుకోకుండా 11 వీక్స్ కంప్లీట్ అయ్యేసరికి కార్తీక మాసం వచ్చింది. సో కార్తీక మాసంలో భోజనాలు పెడితే కూడా చాలా శుభప్రదం. సో అది కూడా నేను రీసెంట్గా తెలుసుకున్నాను. సో అనుకోకుండా అక్క వాళ్ళకి 11 వీక్స్ కంప్లీట్ అయ్యేసరికి అక్కకి కార్తీక మాసంలో వచ్చింది అనమాట. అలా భోజనాలు కూడా చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మంచి శుభం అనమాట. సో వాళ్ళకి కూడా చాలా హ్యాపీ. సో టోటల్గా అయితే అంత హ్యాపీగా సక్సెస్ఫుల్గా 11 వీక్స్ వైభవ లక్ష్మి వ్రతం అనేది అక్క కంప్లీట్ చేసుకుంది. ఇంకొక వ్రతం కూడా ఉంది. ఆ వ్రతం చూడాలి మరి, షూట్ చేసుకుంటానో లేదో. అంటే ఇంకొక వ్రతం అంటే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఆ వ్రతం కూడా నేను చెప్తాను మీకు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం ఇప్పుడే రిలీజ్ చేయొద్దు కదా, ఇంకా కంప్లీట్ అవ్వలేదు వ్రతం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే నైవేద్యం కూడా పెట్టేశారు.
అంతా కంప్లీట్ అయిపోయింది. ఫుడ్ అంతా కుకింగ్ అంతా అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి చూడండి ఇవన్నీ. సో ఇది వచ్చేసి ఏంటంటే పులిహోర. సో పులిహోర పెట్టారు ఆల్రెడీ అయిపోయింది. నేను లాస్ట్లో వచ్చి షూట్ చేసుకున్నాను. చూడండి పులిహోర ఎమ్మి పులిహోర మాత్రం సూపర్ టేస్ట్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి నైవేద్యం అమ్మవారికి, వైభవలక్ష్మి అంటే అమ్మవారికి నైవేద్యం అంతా ఇలా పెట్టేసాము అనమాట, అన్ని రకాలుగా. సో ఇక్కడ వచ్చేసి బుక్స్ కూడా అక్క ఇక్కడ వైభవలక్ష్మి వ్రతం దగ్గర పెట్టి మా అందరికీ ఇంకా పెట్టింది అనమాట. చూడండి ఇక్కడ వైభవలక్ష్మి వ్రతం బుక్స్ ఇక్కడ ఉన్నాయి చూసారా, అమ్మవారికి రైట్ సైడ్లో. ఆ తర్వాత పిల్లలకి ఫస్ట్ చిన్న పిల్లలకి వాయనం ఇస్తారు కదా, సో ఫస్ట్ చిన్న పిల్లలకి ఇచ్చింది మా పాప వాయిస్. వీడియో కవర్ చేసి సో ఇక్కడ వచ్చేసి చూడండి వైభవలక్ష్మి వ్రతం బుక్స్. సో బుక్స్ గురించి తీసానమాట. సో అక్క నాకు కూడా చెప్పింది ఆ బుక్ చదువురా, టోటల్ కంప్లీట్ చేసేసి అని. అసలు నేను ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు కంప్లీట్ చేయడం కంటే. సో అలా చిన్న పిల్లలకి ఫస్ట్ ఇచ్చిన తర్వాత వాయనం పెద్దవాళ్ళకి ఇస్తారు కదా, ఆ తర్వాత అక్కయ్య అమ్మకి ఇచ్చింది అనమాట. ఆ తర్వాత నాకు మర్దలకి ఇంకా బయట నుంచి వచ్చే వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి అలా. సో సీరియల్గా అలా అందరికీ ఇస్తుంది అనమాట. సో బుక్స్ మాత్రం సపరేట్గా తెప్పించింది 11 బుక్స్. అంటే మనం ఇచ్చుకోవచ్చు 21, 55 అట్లా. సో అక్క మాత్రం 11 తెప్పించింది అనమాట. సో
సో ఇవైతే మా పాపకి చాలా ఇష్టం అనమాట ఈ కర్రీ, అందుకే అక్క చేస్తుంది. సో తను వెళ్తేనే మా అక్క బావవి తనకి ఇష్టమైనవి, పాపకి ఇష్టమైనవి అడిగి మరీ తీసుకొస్తారనమాట. సో తనకి ఎప్పుడు ఈ శనగలు, ఈ బొబ్బర్లు ఇలాంటివి చాలా ఇష్టం అనమాట ఫుడ్ మా పాపకి. సో అవి చేస్తారు. అది కూడా ఇప్పుడు ఇక్కడ 2 కర్రీస్ ఉన్నాయి ఆమెకి ఇష్టమైనవి. ఇదంతా నేను వ్లాగ్ చేశాను అనమాట. సో ఇవన్నీ కటింగ్స్ చేసాము. సో చూడండి, ఇది వచ్చేసి చింతపండు, ఇక్కడ వచ్చేసి లాస్ట్ ఫైనల్లో ఇంకా మేమందరం కలిసి తింటున్నాము. సో అక్క బావ అయితే ఇంకా తినలేదన్నమాట. సో మేమైతే ఆల్మోస్ట్ సగం టైం అయిపోతుంది అనేసి ఇంకా మేము తినేసామన్నమాట. సో వ్లాగ్ అలా మాకు కూడా గుర్తుండిపోతుంది. వ్లాగ్ అలా నేను షూట్ చేస్తాను అనమాట. ప్రతి వీడియో నేను ఏది మిస్ చేయను, అన్ని వీడియోస్ నేను పెడతాను. సో ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు ఈవినింగ్ టైంలో టైం ఉంది కదా అనేసి, ఇది వచ్చేసి వ్లాగ్ అంతా కూడా ఈవినింగే షూట్ చేశాను. ఇది వచ్చేసి తమ్ముడు ఆఫ్టర్నూన్ టైంలో అనుకుంటా. ఇదంతా పిల్లల్ని అలా ఎక్కించుకొని కొన్ని ఫొటోస్ దిగి, కొన్ని వీడియోస్, కొన్ని రీల్స్ అలా తీసుకొని అలా ఎంజాయ్ చేసాము అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే కొన్ని ఫొటోస్ అనేది నేను యాడ్ చేశాను, చూసేయండి. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే ఒక లైక్ చేయొచ్చు కదా. సో ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మనం వెంటనే కలుద్దాం. అంతవరకు టాటా, బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.